అది హ్యాపీ అన్నదా ఏంటి? విజయవాడ చార్లీ చాప్లిన్ రావాలని హల్లెలూయా. చెప్పండి సార్ మంచిగా హల్లెలూయా. ఈ సమయంలో మనం దైవ సేవకులు 21వ కీర్తన మనం చదువు. ప్రధానంగా ఆపత్కాలము యెహోవాను ముద్రించుగాక, యాకోబు దేవుని నామమును ముద్రించుగాక, పరిశుద్ధ స్థలం నుండి ఆయన సహాయం చేయగాక, సియోను నుండి నిన్ను ఆదుకునుగాక, ఆయన నీ నైవేద్యాన్ని జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచుగాక. యెహోవాని రక్షణ బట్టి మేము దేవస్థానం చేస్తున్నాము, మా దేవుని నామం బట్టి మా రచన వేస్తున్నాము. ఈ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచుగాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియదు. రక్షణార్థులు తన దక్షిణ హస్తబలం చూపుడు, తన పరిశుద్ధ ఆకాశములను ముద్రించును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుని యెహోవాని నామం బట్టి అతిశయపడుదురు. కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించము, మేము మొరపెట్టినప్పుడు రాజు మా పుత్రునిచ్చుగాక. దేవుడు ఆశీర్వదించుగాక. దేవుడు డాన్సీని గడిచిన సంవత్సరం అంతా కాపాడు, ఆరోగ్యం ఇచ్చి అభిషేకించి ఇలాగున అనుకోనని రీతిలో అనుకుంటే ఆయన మామూలుగా ఆయన చేతికి ఎన్నుక లేదనే సంగతి మీకు మనందరికీ తెలుసు. కానీ దేవుడు కొంచెం డిసిప్లైన్ ఇచ్చారని చెప్పాలి. అది అలాగున అనుకోనని రీతిలో ఇలాగా ఇన్ని ఏర్పాటు చేద్దామని పాస్టర్ గారు అనుకోకపోయారు. బిడ్డ యొక్క మొట్టమొదటి జన్మదినాన్ని ఇంత చక్కగా జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. దాన్ని బట్టి మన 2 చేతులు ప్రభు వైపు చాపి ఆగకుండా ఒక్క నిమిషం స్తోత్రాలు చెప్తాం దగ్గరగా. స్తోత్రం స్తోత్రం చెప్పాలి అందరూ ఎదుగో మొత్తం ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. గలకకుండా అందరూ మంచిగా హల్లెలూయా 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 ఇంకా బిగ్గరగా చెప్పాలి. మీ స్వరాలు వినపడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కృపలను తలంచుచు, హల్లెలూయా.
ప్రార్థన చేద్దాం. చిన్న బిడ్డ కొరకు బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి కుటుంబానికి, సంఘానికి, ఇంకా అనేక మందికి ఆ చంటి బిడ్డను ఆశీర్వాదకరముగా చేయాలని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కుమారులు యెహోవాను గ్రహించు స్వాచ్ఛము గర్భఫలమైన బహుమానం అని నీ వాక్యములో రాయించి పెట్టినట్టుగానే దైవజనుని మీరు దీవించి, ప్రేమించి, ఆశీర్వదించి వారు అనుగ్రహించిన కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు. చంటి బిడ్డను మీరు ఆశీర్వదించారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు. ప్రభు, ఈ మొట్టమొదటి ప్రథమ జన్మదిన కార్యక్రమాన్ని ఇలా అనుకోని ఆశ్చర్యకరమైన రీతిలో చక్కగా జరిగించడానికి మీరు ఎంతో మంచి సమయము, అవకాశం, అనుకూలత ఇచ్చారు. స్తోత్రాలు అయ్యా. చిన్న బిడ్డను మీరు దీవించండి, యాన్సీని మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ వాక్యము చెబుతున్నట్టుగా బహుతరములకు సంతోష కారణముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఆ బిడ్డను చెయ్యమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ సంతోషం దైవజనుని కుటుంబానికి, సంఘానికి పరిపూర్ణమైన సంతోషం వారికి అనుగ్రహించు, మీరు ఆశీర్వదించున్నారు. దైవజనుని కుటుంబాన్ని మేలుతో తృప్తిపరచున్నారు. యాన్సీకి మరింత ఆరోగ్యమిచ్చి అయ్యా నీ దయందు మనుషులపై వయసులను జ్ఞానమందు వర్ధిలింపచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. అందరూ చెప్దామామే, మరొకసారి చెప్దామామే. అరే అమ్మమ్మ, నానమ్మ ఇద్దరు కలిసి కట్ చేయిస్తారు. అయిన తర్వాత అప్పుడు జ్ఞానం తినిపిస్తారు. అది ముందు అమ్మమ్మ, నాన్నమ్మ తినిపించండి. తినిపించిన తర్వాత పుట్టినరోజు కారణమైన జ్ఞానం తినిపిస్తారు. వెలిగించమ్మా, ఇద్దరు పట్టుకుని కట్ చేయించమ్మా. అందరూ చెప్పాలి.
Praise the Lord. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకం తీసుకుని మరి ఈ రీతిగా ఈ బిడ్డ డ్యాన్సీ జన్మదినాన్ని మనందరం పాల్గొనడానికి అది గ్రహించడానికి ఎంతో సహాయం చేశారు. అందును బట్టి ఈ మంచి సమయాన్ని బట్టి ఒకసారి రెండు చేతులు ప్రభు వైపు చాపి మనం మంచిగా దేవుని స్తోత్రాలు చెప్తాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, యేసురాజానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, డాన్సీ మీరు దీవించినందుకు స్తోత్రం. ఎంత చక్కగా ఈ జన్మదిన కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు స్తోత్రం అయ్యా. ఎంత ఆశ్చర్యముగా ఈ జన్మదినాన్ని ఆవిడకు సెలబ్రేట్ చేయడానికి సహాయం చేశారు. ఆ చిన్న బిడ్డ యొక్క జీవిత దినములన్నీ సంతోషం, ఆనందం, ఆశీర్వాదం, సమృద్ధి, మేలు, దీవెన ఆవిడకు అనుగ్రహించి ఆశీర్వదించి ఇప్పుడు ఎంత ఆశ్చర్యంగా సమస్తము సమకూర్చి పెట్టారు. ఆవిడ జీవితాంతం వరకు సమస్తమును మేలుకరంగా చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పొందినాము తండ్రి. మంచిగా చెప్తామామే, అందరూ చెప్తామామే. దేవుడు చెప్పడం బాగా దీవించి ఆశీర్వదించును గాక. చక్కగా పాల్గొన్న మీ అందరినీ దేవుడు దీవించు. గుర్తిస్తారా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. సంతోషము పాట పాడుతున్నాం, భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా చాలా చక్కటి కేక్ని కర్ణాకరయ్య గారు అంత లేచి పెడదాం. ఒక్క నిమిషము లేచి పెడదాము. ఒక్క నిమిషము. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం, నాకు సంతోషం, యేసునాలో ఉంటే సంతోషం, సంతోషం, సంతోషం. హల్లెలూయా, నాకు సంతోషం. గంతులు
ఎల్లవేళ నాకు ఓ హల్లెలూయా ఆనందమే ఎల్లవేళ నాకు సంతోషం నాకు సంతోషము క్రీస్తు నామములో సంతోషం సంతోషం నీకు సంతోషం క్రీస్తు నామములో హల్లెలూయా 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 ఎవరు ఉత్సాహం కాపాడతలేదు దేవుని స్తోత్రం హల్లెలూయా మనము నిశ్చయముగా మన పరిస్థితిని బట్టి మనం దిగాలు పడినా కూడా మన దేవుడు కొంచెంలో నమ్మకంగా ఉన్న వారిని మరి అధికంగా దీవిస్తానని చెప్పిన దేవుడు ఈ సంతోషం దేవుడు ఇచ్చింది హల్లెలూయా చాలా ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన వర్తమానం ఉంది దేవుడు మీ నిద్రావస్థ యావత్తు తొలగించాడు వాక్యం వినడానికి సిద్ధపడండి దేవుడు దీవించుగాక కూర్చుందాం హల్లెలూయా కూర్చుందాం హల్లెలూయా అఖిల కింద బాక్స్ ఉంటుంది కింద నా రూమ్లో బాక్స్ ఉంటుంది పట్టుకొచ్చి ఈచ్ వన్ మన మధ్యలో దైవ సేవకులు ఉదయకాల సమయంలో మరి బహు బలమైన చక్కటి వాక్యం తెలియజేసి సాయంకాల సమయంలో మీ కొరకు మళ్ళా దేవుడు పంపించబోతున్న అద్భుతకరమైన వర్తమానాన్ని తమ్ముడు విని దేవుడు నామం మహిమపరచుదాం. మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. అమ్మా అమ్మా పసుపు బాక్స్ నేను కట్ చేయగలుగుతా కింద పెట్టి అది ఓకే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అమ్మా హల్లెలూయా. ఏంటి ఇక్కడే ఉన్నారు అందరూ ఓకేనా? చెప్పలు కొట్టి దైవ సేవకులు విజయ్ కుమార్ వచ్చి చాలా సంతోషం. ఈ రాత్రి కూడా మరి మీతో కలిసి ఉండటానికి మరి సహాయం చేశారు. తనతో ఏర్పాటు చేశారు. అలాగే నేను కూడా అనుకోకుండానే పుట్టినరోజులో ఉండడానికి ప్రతి అవకాశం ఇచ్చాను. నిజానికి ఈ మీటింగ్స్ కోసం పగలు వచ్చి మీరు పగలు వాకింగ్ చెప్తాను కావాలి. అప్పుడు నేను ఈరోజు అనుకున్నాను పగలు నా వృత్తి అయిపోయింది కనుక నేను చక్కగా సెలవు తీసుకొచ్చాను. ఇందాక మాస్టర్ గారి మాటలో నాకు అర్థమైంది ఏంటంటే నన్ను ఆప్షనల్గా గురించారన్నమాట. స్తోత్రం హల్లెలూయా. నేను స్టెబుల్ టైర్ అన్నా ఇందాక అర్థమైంది. హల్లెలూయా. అసలు టైర్ కనుక రాకపోతే డిక్కీలోంచి నన్ను బయటికి తీసి నేను బిగించటానికి అన్నమాట. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు చాలా మంచి వర్తమానాన్ని విన్నారు. దైవ సేవకులు ఎస్తేరు గ్రంథంలో నుంచి వస్తీ ఎలాగైతే దేవుని కృప పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారంటే